నిజామాబాద్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. ఇప్పటికే ఫలితాలకు సంబంధించి వెలువడుతున్నట్లు తెలుస్తా ఉంది. అక్కడ ఫలితాలు ఇతర అంశాలకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి రెడ్డి తెలుసుకుందాం. శ్రీపతి, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం? నవీన్, ఫలితాలు ఇప్పటిప్పుడే బయటకు రావడం మొదలైంది. ప్రధానంగా ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, అలాగే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి డివిజన్లో పోలింగ్ ముగిసింది. దానికి సంబంధించి కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూస్తే కాంగ్రెస్ మద్దతుదారుల విజయాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కూడా, బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కూడా కొన్ని చోట్ల ఉనికిని చాటుకుంటున్నారు. అలాగే బీజేపీ కూడా తన ఉనికి చాటుకుంటుంది. ఓవరాల్గా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. అలాగే బీజేపీ కూడా తన ప్రభావాన్ని చూపుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని 8 మండలాల్లో మొత్తం 158 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 85 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ 85లో 45 నుంచి 50 స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. మిగతా వాటిల్లో 20 వరకు బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. 12 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. అయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధానంగా అధికార పక్షంగా ఉండడము, అలాగే ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధి కావడంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మద్దతు పెరిగింది. అలాగే కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. ఇకపోతే ఇక్కడ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారే. ఈ కారణంగా ఆ బీజేపీ ప్రతినిధులు కూడా ఇక్కడ పలుచోట్ల విజయం సాధిస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడి తమ్ముడుగా ఉన్న కులాచారి సతీష్ కూడా ప్రస్తుతం విజయం సాధించారు. నడిపల్లి గ్రామంలో ఆయన విజయం సాధించారు. అలాగే నిజామాబాద్ రూరల్ మండలంలో మోపాల్ ప్రాంతంలో కూడా 2 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. మరోవైపు బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారుల విజయాలు కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య గట్టి పోటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటి విడత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే మాత్రం ఇందులో కొద్దిగా తేడా మాత్రం